దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రోజు దేవుని ఆకలి తీర్చే వారంగా మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆకలి తీర్చాలి? దేవుని ఆకలి తీర్చే వారంగా ఉండాలి. ఒక వ్యక్తి దేవుని ఆకలిని తీర్చాలంటే దేవునికి రకరకాల ఆహార పదార్థాలు వండి పెడితే ఆకలి తీరిద్దా? గమనించండి. చాలా మంది అంటారు, అన్నదానం చేస్తే దేవుడు పుణ్యం చేస్తాడు అంటారు. మరికొందరు అంటారు, క్రైస్తవుల సాంప్రదాయ ప్రకారంగా వచ్చిన జనానికి చక్కగా భోజనం పెట్టి పాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకుంటే దేవుడిని చూసుకున్నట్లే అంటారు. ఇక ఈ విధంగా మహమ్మదీయ సోదరులు కూడా ఏదో ఒక మంచి కార్యం మనం చేస్తే దేవుడిని ఆయన ఆకలి తీర్చినట్లే అంటారు. వాస్తవానికి దేవుడి పేరు మీద అన్నం పెట్టి దేవుడి పేరు మీద దానాలు ధర్మాలు చేసి మనిషి పాపం చేసాడు అనుకో, దేవుడు కడుపు నిండినట్ల? ఏమండి? దేవుడు కడుపు నిండినట్ల? గమనించండి. మనం దేవుని కడుపు నింపాలి అంటే నీవు ఏ పరిస్థితుల్లో కూడా ఆయన కడుపు నింపడానికి నీలోనైనా నాలోనైనా సామర్థ్యత కాదు దేవుడు కోరుతాం. హల్లెలూయా. వాస్తవంగా మన సామర్థ్యాన్నే గనక ప్రభువు గనక గుర్తించగలిగినట్లయితే యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకోవక్కర్లా. ఎందుకంటే డబ్బున్న వాడిని ఏర్పరచుకున్నాడు అనుకోడు, అన్ని చేస్తాడు. ఆయన సంతోష పెట్టగలడు. ఆయన కోరుకున్నది ఏదైనా సరే చేయగలడు. ఒక వ్యక్తి దేవుని సంతోష పెట్టాలంటే ఆ వ్యక్తి రక్షణ పొందిన వాడై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఇప్పుడు రక్షణ పొందడానికి ఆ వ్యక్తిలో జరగవలసిన కార్యం ఏంటంటే, ఒకటి, వాక్యం వినాలి. హల్లెలూయా. విన్న తర్వాత విన్న వాక్యము అతనిలోనికి ఒక మార్పును తీసుకొచ్చినప్పుడు మారు మనసు పొందుతాడు. ఎట్లాగా? అమ్మో, ఎప్పటి వరకు నేను నమ్మింది, ఎప్పటి వరకు నేను చేసింది, ఎప్పటి వరకు నేను నడిచిన నడవక సరైంది కాదు, ఇక నుండి మార్చుకోవాలి అనే మార్పు అతనిలో జరిగింది. మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు కూడా పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. చేసిన పాపాలన్నీ కూడా కడగబడాలి. కడగబడాలంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడంట? రక్షించబడతాడు. ఆ రక్షణ పొందిన వ్యక్తి శిక్షణ కలిగినటువంటి సంఘములో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. శిక్ష ఉండిద్ది, శిక్షణ ఉండిద్ది.
ఏముండిద్దండి? శిక్ష ఉండిద్ది, శిక్షణ ఉండిద్ది. ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, శిక్షణతో పాటు పొరపాటు జరిగిందనుకో ఏముండిద్ది? శిక్ష కూడా ఉండిద్ది. అంటే నీవు ఈ లోకంలో విద్య నేర్చుకోవాలన్నా శిక్ష ఉంది, శిక్షణ ఉంది. అలాగుననే బైబిల్ కాలేజీకి వెళ్తే బైబిల్ కాలేజీలో కూడా శిక్ష ఉంది, శిక్షణ ఉంది. శిక్షణ నేర్పిస్తారు. శిక్ష ఎంతో తెలుసా? పొరపాటు జరిగిందనుకో అక్కడ బాత్రూమ్లు కడిగిస్తారు, హల్లెలూయా, కాంపౌండ్ మొత్తం క్లీన్ చేయిస్తారు. వాడికి ఎలా ఉండిద్దంటే శిక్షణతో పాటు శిక్ష చాలా ఘోరంగా ఉండిద్ది, హల్లెలూయా. మరి సంఘములో కూడా శిక్ష ఉండిద్ది, శిక్షణ ఉండిద్ది, హల్లెలూయా. అయితే దేవుడు మనలో ఏం కోరుతున్నాడు? నేటి దినాల్లో ఆయన ఆకలిని తీర్చేటట్లుగా మనం ఉండాలంటే మారు మనసు పొందిన మనము, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన మనము ఆయన సంఘములో క్రమము తప్పకుండా ఆయన సంఘములో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన పని మనం చేయాలి. ఆయన తోటలో పని మనం ఏం చేయాలంట? చెయ్యాలి, బాధ్యత కలిగి. గమనించండి, నీవు క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నావంటే శిక్షణలో ఉన్నావు. నీవు క్రమం తప్పేవంటే శిక్షలో పడిపోతున్నావు అని అర్థం. స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం ఏమంటుందో చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆ ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలమో కాదు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం కొన్నాడంట? ఆకలి కొని. ఏం కొన్నాడు? ఆకలి కొని. గమనించండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అంజూరపు చెట్టు దేన్ని చూపిస్తుంది? విశ్వాసిని. అంటే నేను అని చెప్పండి అందరూ. అంజూరపు చెట్టు నేననండి. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు గమనించండి, అంజూరపు చెట్టువి నీవైనప్పుడు ఇప్పుడు దేవుడు ఆ అంజూరపు చెట్టులో ఏం చూస్తున్నాడు? ఆహారాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఇక్కడ యేసు ప్రభు బేతనియా నుండి బయలుదేరి వెళ్ళుచూ ఉండగా ఆకలి కొన్నాడు. హల్లెలూయా. ఏం కొన్నాడు? ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొనినప్పుడు ఆయనకంట ఒక చెట్టు కనపడిందంట. ఏంటా చెట్టు? ఆకుల గల అంజూరపు చెట్టు. హల్లెలూయా. ఏం కనపడింది? ఆకుల గల అంజూరపు చెట్టు. ఆకుల గల అంజూరపు చెట్టునంట దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాడంట. స్తోత్రం కలుగును గాక. ఏమైనా దొరుకునేమో. ఇప్పుడు అంజూరపు చెట్టు నీవు అయినప్పుడు ఈ అంజూరపు చెట్టుకి ఏమి లేవంట? పండు లేవు. చెట్టు చూడకపోతే పచ్చగా ఉంది, చెట్టు చూస్తే ఆకులతో నింపబడింది.
గమనించండి, పచ్చగా బయటికి కనబడుతుంది, చూడడానికి ఆకులతో నింపబడింది, కానీ లోపలేమి లేదు. లోపలేమి లేదు, ఫలం లేదు. ఏమి లేదు, ఫలం లేదు. దేవుడికి కావలసిందేంది? ఫలం. గమనించండి, దేవుడు నీలో కోరుతుంది ఏంటి అనంటే ఫలం. ఆకులు కాదు, పచ్చదనము కాదు. నీలో ఆయన కోరేది ఏంటంటే ఫలం. ఆ మధ్య ఒక ఆయన అంటున్నాడు, ఫలం అంటే పాటలు పడే ఫలం ఉందండి నా దగ్గర, కానుకిచ్చే ఫలం ఉందండి, ఏదన్నా పరిచర్య జరుగుతూ ఉంటే ఏదైనా సహకరించే ఫలం ఉందండి అంటను. నీ దగ్గర అంత సామర్థ్యం కలిగి ఉండొచ్చు, నీలో యేసుకు కావలసిన ఫలం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? యేసుకి కావలసిన ఫలం కావాలి. పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చూస్తారు? అబ్బాయికి ఆస్తి ఎంత ఉంది, ఇల్లు ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, మంచోడా కాదా అని చూస్తారు కదండి. అబ్బాయి ఏం చూస్తాడు? మంచి కట్నం వచ్చిద్దా రాదా, కలర్ ఉందా లేదా, క్యాస్ట్ మందేనా కాదా చూస్తాడు. ఏమండి, చూస్తాడు. అంటే ఇట్లా చూసుకొని పెళ్లి చేసుకొని మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? హల్లెలూయా. అంటే గమనించండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఏం చూస్తున్నాడు? అంతరంగాన్ని. మనుషులకి పైన చూడటానికి అందంగా సౌందర్యంగా కనపడితే చాలు, కానీ దేవుడు చూసేటప్పుడు దేన్ని చూస్తాడంట? అంతరంగం. అందుకే దావీదు అంటాడు, చదవండి అన్నమాట, 51వ కీర్తన 51వ కీర్తన 10వ వచనం ఏమన్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును ఎట్లా పుట్టించమన్నాడు? నూతనముగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తున్నాడంట ఆయన? ఏం చూస్తున్నాడు? అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. ఎందుకు? ఆయన అంతరంగములో సత్యాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. ఏం చూస్తాడంట? అంతరంగంలో సత్యాన్ని చూస్తాడు ఆయన. నువ్వు ధరించుకున్న బట్టలు ఆయన చూడ్డు, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయన చూడ్డు, నువ్వు తింటున్న ఆహారం ఆయన చూడ్డు, నువ్వు వాడుతున్న వాహనం ఆయన చూడ్డు, నీవు పెట్టుకునే వాచ్ చూడ్డు, నువ్వు పెట్టుకున్న బంగారం దేవుడు చూడ్డు. బంగారం లాంటి నీ బ్రతుకును దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించండి, ఆయనకి అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆయన కనబడింది ఏంటో తెలుసా? చెట్టు పచ్చగా ఉంది, దాంతో పాటు చెట్టుకి ఏమున్నాయి? ఆకులున్నాయి. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టువి నీవే అనుకుందాం. నీవు కూడా చూస్తానికి పచ్చగా ఉన్నావు, నీకేమున్నాయి? ఆకులున్నాయి. ఏంటి ఇప్పుడు ఆకులు అంటే? నువ్వు ధరించిన వస్త్రాలు, నువ్వు ధరించిన బంగారం, నువ్వు వాడుతున్న చెప్పులు,
నువ్వు తింటున్న ఆహారం, నువ్వు ఉంటున్న నివాసం ఎలా ఉందండి? అందరూ చూస్తానికి బాగుంది. గమనించు, అందరూ చూస్తానికి బాగుంది. కానీ యేసయ్య చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూసి అందరూ మెచ్చుకోవచ్చు. నువ్వు అందరికి ఇష్టమైన వ్యక్తిగా ఉండొచ్చు. నీ ఇల్లును చూసి, నీ ప్రదేశం చూసి అందరు నిన్ను మెచ్చుకోవచ్చు. కానీ యేసయ్య మెచ్చుకునే విధంగా నువ్వు ఉన్నావా? హల్లెలూయా. ఏమండి? యేసయ్య మెచ్చుకునే విధంగా నువ్వు ఉన్నావా? యేసయ్యకి కావలసింది నీ బాహ్య సంబంధమైన జీవితం కాదు. యేసయ్యకి కావలసింది నీవు నివాసం చేసే ఇల్లు సౌందర్యం కాదు. యేసయ్యకి కావలసింది నువ్వు ధరించే వస్త్రాలు కాదు. యేసయ్యకి కావలసింది నువ్వు ధరించే బంగారం కాదు. యేసయ్యకి కావలసింది నువ్వు వాడే సెల్ ఫోన్ కాదు. నీ హృదయం కావాలి. ఆయన ఆకలి ఎప్పుడు తీరుద్దో తెలుసా? నువ్వు పచ్చగా ఉండాల్సింది నీ పై రూపం కాదు, నీ అంతరంగం కావాలి. స్తోత్రం కలుగును గాక. నీ అంతరంగం కావాలి. నిన్ను చూసినప్పుడు ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఈమె నిజంగా ఇజ్రాయేలీయురాలు అనాలి. ఎందుకు? బైబిల్లో నతానీయేలును చూసి ప్రభు ఏమన్నాడు? ఇతడు నిజముగా ఇజ్రాయేల్, ఇతని యందు ఏ కపటమో లేదు. స్తోత్రం కలుగును గాక. పై రూపం కాదు, పై సోకులు కాదు దేవుడికి కావాల్సింది. నీ అంతరంగం కావాలి. అప్పుడే నువ్వు ప్రభు ఆకలి తీరుస్తావు. అప్పుడే నువ్వు ప్రభు పని చేయగలవు. అప్పుడే ప్రభు నిన్ను ఇష్టపడగలడు. నీ పై రూపాన్ని చూసి ఆయన మెచ్చుకునేవాడైతే అట్లా చాలా మంది లోకంలో ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఆయన ఆకలి కొనినప్పుడు ఏం కనపడిందంట? ఫలాలకు బదులుగా పచ్చదనం కనపడింది. ఫలాలకు బదులుగా ఆకులు కనపడ్డాయి. బలంగా అక్కడ కనపడింది. పై రూపం కనపడింది. ఇప్పుడు దేవుడికి పై రూపం అవసరంలా. అందుకే యెషయా ఇంటికి ప్రవక్త అయిన సమూయేలును పంపించినప్పుడు సమూయేలు అంటాడు, ప్రభువా, రాజుగా ఉండటానికి ఈ వ్యక్తి బాగుంటాడు. ఇతడి ఎత్తు, ఇతడి లావు, ఇతని బలం, ఇతని కండలు. అంటే దైవజనుడు కూడా మోసపోయే విధంగా కళ్ళుకి సాతానుగాడు ఏం చేశాడు? భ్రమపరిచాడు. మీరు అనుకోవచ్చు, అంటే దైవజనులు కూడా పొరపాటు చేస్తారంటే అక్కడి నుండి వచ్చింది. హల్లెలూయా. అక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు అతడు ప్రవక్త, అతడు న్యాయాధిపతి, అతడు ప్రధాన యాజకుడు, 3 బిరుదులు ఉన్నాయిగా. ఇంతటి వాడే 7 కొడుకులను చూసి యెషయా పిల్లల్ని వీడు సరిపోతాడు అని దేవుడు చెప్పాడు. దేవుడు అంటాడు, ప్రతిదీ కూడా ప్రవక్త చెప్పేది ప్రతిదీ కూడా ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. కానీ ఇంకెవరైనా ఉన్నారా అంటే ఒక్కడున్నాడు, కడసారి వాడు, పిలువాడిని. వాడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు, తీసుకురా. అప్పటి వరకు కూర్చున్నప్పుడు ఏ నోరైతే పై రూపాన్ని చూసి మాట్లాడిందో తిరిగి అదే నోటితో దేవుడు ఏం పలికిచ్చాడు తెలుసా? వస్తున్నటువంటి దావీదును చూసి అతడు ఎర్రని వాడును చక్కని రూపసి వంతుడై ఉండట చూసి, ఇదిగో యెహోవా ఏర్పరచుకుని వాడు ఇతడే. స్తోత్రం కలుగునుగా. అంటే 7 ఏం కనపడింది? పై రూపం.
ఒక్కడిలో ఏం కనపడింది? అంతరంగంలో పరిశుద్ధత. అంటే 7 బలవంతులే, 7 సౌలు సైన్యంలో ఉన్నవాళ్లే. వారిలో లేనిది దావీదులో ఉంది. హల్లెలూయా. ఈ 7లో పైరూపం ఉంది, ఈ ఒక్కడలో అంతరంగంలో పరిశుద్ధత ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈ 7 దేవుని ఆకలి తీర్చేవారుగా కనపడలా, ఈ ఒక్కడే కనపడ్డాడు దేవుని ఆకలి తీర్చేవాడుగా. గమనించండి. అంటే దేవుడు మన నుండి కోరేది ఏంటంటే ఆయన ఆకలి తీరాలి. హల్లెలూయా. ఆయన ఆకలి తీరాలి. ఆయన ఆకలి తీరాలంటే మన పైరూపాన్ని బట్టి కాదు. ఆయన ఆకలి మన అంతరంగాన్ని బట్టి ఆయన ఆకలి తీరుతుంది. గమనించండి. మనమైతే ఆకలి అవుతుందని చెబుతాం అమ్మ దగ్గరికి వచ్చి, లేకపోతే భార్య దగ్గరికి వెళ్ళి, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్తే అడిగి తింటాం. మరి ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆకలిగా ఉన్నాడు. మనం ఏమన్నా అడిగాము? ఇది శారీరక సంబంధమైనటువంటి శరీరంతో మనం ఉన్నాం గనక ఆకలి అయింది, అడిగాం. ఇప్పుడు ఆయన అట్ట కాదు, ఆయన ఆత్మ సంబంధమైన ఆకలిని చూస్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆకలిలో ఎవరు నా ఆకలి తీరుస్తారు? గమనించండి. నా ఆకలి ఎవరు తీరుస్తారు అని ఆయన ఎదురు చూస్తూ, ఆయన ఆకలి కొని దూరము నుండి అంజూరపు చెట్టును చూసి దాని ఆకులు తప్ప ఫలాలు లేవని గ్రహించిన దేవుడు ఎంత బాధపడ్డాడండి. స్తోత్రం కలుగును గాక. వెంటనే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? యాలయనగా అది అంజూరు పండు కాలము కాదు, అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాకని చెప్పాను. ఇది ఆయన శిష్యులు. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు, ఆయన మాట చెప్పగానే అంజూరపు చెట్టు ఏమైందంట? ఎండిపోయిందా? ఎండిపోలేదా? ఎండిపోయింది కదా. ఎండిపోయింది. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు ఏమైంది? ఎండిపోయింది. గమనించండి. ఫలాలు లేని చెట్టు పనికిరానిది. పనికిరాని చెట్టు ఏమైంది? ఎండిపోయింది. అందుకనే యేసు ప్రభు అంటాడు, ఫలం ఇవ్వని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడాలి. హల్లెలూయా. నీవు ఫలం ఇవ్వనప్పుడు, నీవు ఉపయోగంలో లేనప్పుడు, నీవు దేవునికి ఉపయోగపడనప్పుడు నీవు ఉండటానికి వీల్లేదు అని చెప్పని దేవుడు ఆ చెట్టుని శపించినప్పుడు ఆ చెట్టు ఏమైందంట? ఎండిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ చెట్టు ఏమైందండి? ఎండిపోయింది. గమనించండి. దేవుని ఆకలి మనం తీర్చాలి. దేవుని ఆకలి మనం తీర్చకపోతే ఈ చివరి దినాల్లో ఏంటో తెలుసా? పరలోకపు ద్వారం దగ్గర కూడా మనం వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? నరకానికి. అయితే ఇక్కడ దేవుడు ఆకలిగా ఉన్నాడు, తన ప్రజలకు కూడా ఆకలిగా ఉన్నారంట. స్తోత్రం కలుగును గాక. తన ప్రజలైన ఇజ్రాయేలీలు కూడా ఏం కొన్నారు? చదవండి అన్నమాట. తన ప్రజలైన ఇజ్రాయేలీలు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఆ మాట వలన మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని
ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు ప్రభు ఆకలి కొన్నాడు, చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఆకలి తీరలా. మన పితరులైన ఇశ్రాయేలీలు ఆకలి కొన్నారు. ఈ ఆకలి కొన్నప్పుడు దేవుడు వారిని అంటాడు, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో, స్తోత్రం కలుగును గాక, ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. పోషించదను అన్నాడా? పోషించను అన్నాడా? పోషించను అంటే అర్థం ఏంటి? వీళ్ళు తిన్నారు. అంటే ఇశ్రాయేలీయులు ఆకలితోని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? భూ సంబంధమైన ఆహారం కాదు గాని పర సంబంధమైన ఆహారం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడండి? భూ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. మనుషుల చేత పండించబడిన పంటతో వారి ఆకలి తీర్చలేదు కానీ పరలోక సంబంధమైన ఆహారం అనగా మన్నా. మన్నా అనగా అర్థం ఏంటి? కృప. చెప్పండి, కృప. మన్నా అనగా అర్థం కృప. అంటే మన పితరులు తెలియకయే దేవదూతల ఆహారం తిన్నారు. స్తోత్రం కలుగును గాక. ఏ ఆహారం తిన్నారు? దేవదూతల ఆహారం తెలియకయే తిన్నారు. అంటే వారు మన్నాను తిన్నారంటే కృపను భుజించారు. కృపను భుజించారు. అందుకే నెహెమ్యా అంటాడు, 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 15వ వచనంలో నెహెమ్యా ఒక అద్భుతకరమైన మాట అంటాడు, చూడండి. 9:15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసి చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చిందంట పితరుల ఆహారం? ఆకాశము నుండి. స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం అండి! పితరులు ఆకలి కొంటే ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి. ఇంకొక మాట చూద్దాం. యేసు ప్రభు ఓ రోజు ప్రసంగం చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడన్న సంగతి ఎరిగి జన సమూహాలు గుంపులుగా ఆయన ఎద్దకు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు ఈ శిష్యులు వచ్చి అంటారు, ప్రభువా, చక్కగా వాళ్ళు కూర్చొని వాక్యం విన్నారు, చక్కగా సంతోషించారు. ఈ సమయంలో శిష్యులు వెళ్ళి అంటారు, ప్రభువా, వారు పొద్దుగూకింది, వారు వెళ్ళి ఆహారం కొనుక్కొని మరలా రావాలంటే కాస్త ఇబ్బంది. అయితే వారిని పంపించేద్దాం అని అంటే ప్రభు అంటాడు, మీరే వారికి ఆహారం పెట్టండి. స్తోత్రం కలుగును గాక. మీరే వారికి ఆహారం పెట్టండి. ఇప్పుడు ఇంతమందికి నేను ఎక్కడ తీసుకొచ్చి ఆహారం పెట్టాలి అనుకుంటున్న టైంలో అక్కడ ఒక బుడ్డోడు అంటాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అరే, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పెడతావురా అని వాళ్ళు శారీరకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభు అంటాడు, మీ వద్ద ఏమన్నా ఉన్నదా అంటే వాళ్ళు అంటారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అయితే వాటిని 5 తీసుకురండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ ఆహారం తీసుకెళ్లి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వగా ఆయన వారిని అందరిని కూడా పంక్తులుగా కూర్చోబెట్టి
ఆయన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు 5 రొట్టెలు చిన్న చేపలు విస్తారంగా మార్చబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. 5,000 మంది తినగా పురుషులు స్త్రీ ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఉన్నారు, ఎంతమంది తినగా ఎన్ని గంపలు మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి. అంటే గమనించండి, పాత నిబంధనలోనే ఉన్న పితరులు తినని ఆహారం పరలోకం నుండి పంపించి పెట్టించాడు ఇజ్రాయేల్కి. నూతన నిబంధనలోకి ఈ కొంచెంగా ఉన్న ఆహారం ఆయన చేతిలోకి వెళితే 5,000 మంది పురుషులు తినగా, పిల్లలు స్త్రీలు కాక 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినాయి. అంటే గమనించండి, పాత నిబంధన గ్రంథములో ఆయన మోషే ద్వారా తన ప్రజలైన ఇజ్రాయేలుకి ఇచ్చాడు. నూతన నిబంధనలో అద్భుత కార్యం యేసు ద్వారా జరిగించాడు. స్తోత్రం కలుగును గాక. అక్కడ ప్రజల ఆకలి తీరింది, ఇక్కడ ప్రజల ఆకలి తీరింది. అంటే పురాతన కాలం మొదలుకొని నేటి దినం వరకు కూడా ప్రభు ఇప్పుడును అందరి ఆకలి తీరుస్తున్నాడు. కానీ ఆయనకు కూడా ఒక ఆకలి ఉంది. స్తోత్రం కలుగును గాక. అంతేనంతే కాదు, ఆయనకు కూడా ఒక ఆకలి ఉంది. మన ఆకలి తీర్చాడు. మన ఆకలి తీర్చిన దేవుడు తను కూడా ఒక ఆకలి కలిగి ఉన్నాడు. మనకి శరీరం సంబంధమైన ఆకలిని ప్రభు తీర్చాడు ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా. ఆయన ఇచ్చిన ఆహారం తింటున్న మనము మరి ఆయన ఆకలి మనం కూడా తీర్చాలి కదా. స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకలి కూడా మనం తీర్చాలి కదా. చాలా మంది దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి చూస్తారు, కానీ దేవునికి ఇవ్వడానికి చెయ్యి ముందుకి రాదు. స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇవ్వడానికి చెయ్యి ముందుకు రాదు. దేవుడేమన్నా దిమ్మరించాలి, కుమ్మరించాలి. లేనిపోయిన ఆశలు అన్నీ ఉంటాయండి మనకి. ఎన్ని ఆశలో తెలుసా? ఆశలకు అద్దులు ఉండవు. గమనించండి, తల్లో ఎండ్రుకుల కంటే మన ఆశలు ఎక్కువ. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే అప్పటి వరకు కోరికలు ఎన్ని పుడతాయో, ఎన్ని ఆశలు పుడతాయో. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చివరికి ఎలాగో కూడా లేకుండా పోయే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు. ఏసై నువ్వు కడుపు నింపుకోవటం కాదు, ఏసయ్య ఆకలిని చూడాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆకలి చూడాలి? ఏసై. అసలు ఆయన ఆకలి ఏంది? నీకు వస్త్రాల ఆకలి ఉండేది, నీకు రకరకాల బంగారపు ఆకలి ఉండేది, నీకు రకరకాల ఆహారం తినాలనే ఆకలి ఉండేది, నీకు రకరకాల బంగారం ధరించాలనే ఆకలి ఉండేది, రకరకాల వాహనాల మీద ఆకలి ఉండేది, రకరకాల దేని మీద ఉండేదండి? వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, మా ఇంట్లో ఇవి లేదు, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాటికంటే ఎక్కువ కావాలి. రకరకాల ఆకలి ఉండేది. ఆయనకు ఉంది ఒక ఆకలి. స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు ఉంది ఏ ఆకలి? ఒకటే. మనకేమన్నా అనేకమైంది. చచ్చే ముసలిది కూడా నేను అలా ఉండాలి, ఇలా ఉండాలని. హల్లెలూయా. గమనించండి, ఎన్ని కోరికలు అనుకున్నాం. గమనించండి, ఈ కోరికలన్నీ కూడా యేసయ్య ఆకలి తీర్చలేవు. స్తోత్రం కలుగును గాక. అంతేనంతే కాదా? యేసయ్య ఆకలి తీర్చాలంటే చాలా మంది అంటారు, ఆయనకేమండి, ఆమెకేమండి, ఎలాంటి బట్టలు కట్టుకుంటారు? అయితే ఉంది గట్టిగా. అంటే మంచి బట్టలు కట్టుకుంటే
ఉంది. మంచి బండి మీద తిరిగితే ఉంది. ఉన్నవాడు సీమోను గారి లాగా కనపడతాడు, ఏమి లేదు అన్నట్టు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, కరుణాకర్ గారు అంతేనంతే కాదు అది. హల్లెలూయా. ఉన్నవాడు ఎప్పుడు నా దగ్గర ఉందని చెప్పుకుంటారా? లేదని అంటారు. గమనించండి, వాక్యం అంటుంది మనం ఎన్ని కోరికలు భూమి మీద మనం తీర్చుకున్నా యేసయ్య ఆకలి కోరిక మనం తీర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీర్చాలి? యేసయ్య యొక్క ఆకలి కోరిక మనం తీర్చాలి. స్తోత్రం కలుగును గాక. సిలువాలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సిలువాలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సింహాపు కోరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాలు పాడెదం. ఆనందమే. హల్లెలూయా. అంటే గమనించండి, యేసయ్య ఆకలిని తీర్చాలి. యేసయ్య దగ్గర నుండి అన్ని ఆకలి తీర్చుకుంటున్నాం. గమనించండి, అన్ని ఆకలి తీర్చుకుంటున్నాం యేసయ్య దగ్గర. మధ్య నేను ఒక క్లిప్ చూశానండి, వీడియో క్లిప్. ఒకడు బంగారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు, ఇంకొకడు డబ్బు సంచి నెత్తి మీద పెట్టుకున్నాడు, ఒకడు ఒక బట్టల సంచి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ ముగ్గురు మోసుకుంటా 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 చాలా దూరం ప్రయాణం చేశారు. చేసి చేసి చూడకుండా బంగారపు తల మీద ఉన్నవాడికి కళ్ళు ఎక్కడెక్కినాయి అంట? నెత్తి మీద ఎక్కినాయి. ఎందుకు? బంగారం నెత్తి మీద పెట్టుకుంది కదా. ఓ ప్రదేశానికి వచ్చేటప్పటికి వాడు పైనుండి జారిపడి మధ్యలో ఒక కొండ ఉంటే దాన్ని ఆధారం చేసుకుని అటు పట్టుకున్నాడు. అలాగనే డబ్బు సంచి పట్టుకున్నవాడు కూడా అలాగనే వచ్చి పట్టుకున్నాడు. అలాగనే బట్టల సంచి పట్టుకున్నవాడు కూడా అలానే వచ్చి పట్టుకున్నాడు, జారిపడి ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? అక్కడికి యేసు ప్రభులాగా ఒక మనిషి వచ్చాడు. రాగానే బంగారం ఉన్నవాడి దగ్గరికి వచ్చి, రానా నా దగ్గరికి అంటే, యేసు ప్రభు ఏమన్నాడు? బంగారం తీసుకుంటాడు అనుకున్నాడు, లేదు రాలా. ఎంతసేపు అట్లా పట్టుకొని ఒక చేత్తో ఉంటాడు, ఓ చేత్తో తల మీద ఉన్న బంగారాన్ని పట్టుకున్నాడు. ఎంతసేపు ఉంటాడు? వాడు అంతే ఊబిలో పడిపోయాడు, పైకి రాలా. ఆ తర్వాత డబ్బు సంచి ఉన్నవాడి దగ్గరికి వచ్చి, రానా పైకి అని అంటే, వాడు కూడా ఆ డబ్బును పట్టుకొని అంతే కిందకు జారిపోయాడు. అని పాపపు సంచి పుట్టుకున్నాడు. రానా నీ పాపాన్ని నేను కడుగుతా అని ప్రభు పిలిస్తే వాడు వెంటనే యేసయ్యకి చేయించాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ పాతాళంలో పడిపోయిన, ఈ ఊబిలో పడిపోయిన వాడు కింద నుండి చూస్తున్నాడు. వీడి రూపం మార్చబడింది, వీడు యేసయ్య కౌగిట్లోకి వెళ్ళిపోయాడు, వీడు చూస్తామన్నాడు. అప్పుడు అనుకున్నాడు, బంగారాన్ని కింద పడేసి ప్రభువుకు చేయిస్తే బాగుండేదని వాడు అనుకుంటున్నాడు, డబ్బుని కింద పడేసి ప్రభువు చేయిస్తే బాగుండేదని వాడు అనుకున్నాడు. వాళ్ళిద్దరు రాలేకపోయారు.
వీడు పాపపు మూట కింద పడేసి ప్రభువుకు చేయించాడు. స్తోత్రం కలుగునుగాక. గమనించు, నీ ఆకలను నువ్వు తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నావు. అది కాదు కావలసింది, యేసయ్య ఆకలి తీర్చాలి. హల్లెలూయా. ఎవరు ఆకలి తీర్చాలి? యేసయ్య ఆకలి తీర్చాలి. ఇప్పుడు ఆయన ఆకలి ఏంది? 3 మాటలు చెబుతా. ఇప్పుడు ఆయన ఆకలి అసలు ఏంటి, ఆయన ఆకలి అనేది అంశాన్ని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం, 33వ వచనం, 25. తన గుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టిను. అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. స్తోత్రం కలుగును గాక. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎవరు అనంటే కుడివైపునున్నవారు. హల్లెలూయా. ఎవరండి? కుడివైపునున్నవారు. కుడివైపునున్న దొంగకి దేవుని రాజ్యం దొరికింది. కుడివైపున వలలు వేసిన పేతురు, యోహానులకి విస్తారమైన చేపలు పడ్డాయి. మనుషులను పట్టు జాలరులుగా చేశాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన మాట విన్నారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారో, ఎవరైతే సంఘ క్రమంలో ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని మాట విన్నారో, ఎవరైతే దేవుడు చెప్పింది చేశారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతికారో, వాళ్ళని తీసుకొచ్చి కుడివైపుని పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? కుడివైపు. ఈరోజు గమనించు, ఈ కుడివైపున ఉన్నవాడు ఎవడో తెలుసా? శ్రమంలో నుండి పైకి వచ్చిన వాడు, కష్టాల్లో నుండి పైకి వచ్చిన వాడు, నిందల్లో నుండి పైకి వచ్చిన వాడు, అవమానాలను ఎదుర్కొన్నవాడు, అపహాస్యం పొందినవాడు, తృణీకరించబడిన వాడు, నిస్సహాయకమైన పరిస్థితుల్లో ఉన్నవాడు, దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోయి నిలబడిన వాడు. స్తోత్రం కలుగును గాక. ఎటువైపున ఉన్నావు నువ్వు? గమనించు, నువ్వు కుడివైపున ఉన్నావా, ఎడమ వైపున ఉన్నావా? ఇంకో మాట చూడండి, 41వ వచనం చూడండి. అప్పుడు ఎడమ వైపున ముందు వారిని చూసి, శపించబడిన వారులారా. ఆగండి, కుడి వైపున ఉన్నవాడు ఎవడో? ఆశీర్వదించబడిన వాడు. ఎడమ వైపున ఉన్నవాడు ఎవడో? శపించబడిన వాడు. అంటే నీవు ఏ వైపునున్నావు? నువ్వు కుడివైపునుంటే నీ భక్తి విధానం బాగుండేది. నువ్వు కుడివైపునుంటే అన్నిటినీ తెగించాలి. స్తోత్రం కలుగును గాక. అన్నిటినీ తెగించాలి. అవకాశాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. అవకాశాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కొన్ని చేతి దగ్గరకు వచ్చి కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కొన్ని చేతులారా పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. అప్పుడు అనుకుంటావు వాటిని కోల్పోతావు. కొందరు చూసి అంటారు, నీ చేతి దగ్గరకు ఉద్యోగం వచ్చింది కదా, ఎందుకు పోగొట్టుకున్నావు? కొందరు అంటారు, నీ చేతి దగ్గర పంట సమృద్ధిగా పండటానికి వచ్చింది, ఎందుకు పోగొట్టుకున్నావు? ఎన్నో అవకాశాలు నీ చేతి దగ్గరకు వచ్చినాయి కదా, ఎందుకు కోల్పోయావు అని అంటారు. దేవుని నిమిత్తం సమస్తమును కోల్పోయిన వాడు కుడివైపుకి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. నా దగ్గరికి వస్తాడు. రవి గారని ఒక అతను తాడేపల్లిలోనే, వాళ్ళ తమ్ముడు హార్ట్ డాక్టర్. వైజాగ్లో ఒక హాస్పిటల్లో 2 లక్షలు ఇస్తాను జీతం నీకని
ఆయనకి ఆఫర్ వచ్చింది. ఎంత ఇస్తామని? 2 లక్షలు ఇస్తామని వచ్చింది. ఇతనికి మొన్న లోకేష్ హాస్పిటల్ ఓపెన్ చేశాడు. దాని పేరేంటి? మిడ్ స్టారా? ఇప్పుడు విజయవాడలో అతను చేస్తున్నాడు. విజయవాడలో బ్రాంచ్ ఉంది, అక్కడ చేస్తున్నాడు. అక్కడ అతనికి 80,000 ఇస్తున్నారు. 2 లక్షల ఆఫర్ వచ్చింది విశాఖపట్నంలో. వస్తే జరిగింది ఎందుకు తెలుసా? వెళదామని సిద్ధపడ్డాడు, అన్నీ అయిపోయినాయి. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు తల్లి కూర్చున్నారు, వాళ్ళ భార్య, వాళ్ళ మరదలు, వాళ్ళ వదిన మొత్తం కూర్చొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు నువ్వు 2 లక్షలు వస్తున్నాయి, జీతం మంచి జీతం బాగుంది, కానీ విశాఖపట్నం వెళ్ళావనుకో నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. అక్కడ ఏ చర్చికి వెళ్తావో తెలియదు. ఇక్కడ నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఒక సంఘం ఉంది. అవసరమైతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వద్దు వెళ్ళొద్దు, 80,000 చాలు అని అన్నాడు. వారు దేవుని పరిచర్య కోసం, సంఘ క్రమం కోసం 2 లక్షలు వచ్చిన ఆఫర్ని పోగొట్టుకొని 80,000 జీతం కోసం మిడ్ స్టార్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో ఆఫర్ వచ్చింది, 1,20,000 ఇస్తామని. దగ్గరే కదా అని చెప్పని చక్కగా వెళ్ళాడు. ఒక సంవత్సరంన్నర చేసిన తర్వాత మరలా ఈ హాస్పిటల్ వాళ్ళు నీకు 2 లక్షలు ఇస్తాం రా అని చెప్పి పిలిస్తే ఇప్పుడు ఆయన అదే హాస్పిటల్లో చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. గమనించండి, నీవు కుడివైపున అనుభవంలో ఉండాలంటే నీ జీవితంలో జ్ఞాపకం రావాల్సిందేదో తెలుసా? నీ సంఘం, నీ సేవకుడు, నీ పరిచర్య, నీ బాధ్యత, నీ దైవిక క్రమం, నీ ఆత్మీయ నడిపింపు నువ్వు అప్పగించుకోవాలి సంఘానికి, సేవకుడికి. స్తోత్రం కలుగును గాక. నువ్వు అలా లేకుండా కొన్ని అవకాశాలు చేజారిపోతున్నప్పుడు బాధపడగాక, దానికంటే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనిన నీ పిల్లలు ఆకలితో అలుమటించునా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటించునా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. హల్లెలూయా. అంటే ప్రభు ఎవరిని కూడా విడనాడు. నువ్వు ఏ వైపుకు రావాలంటే, దేవుని ఆకలి నువ్వు తీర్చాలంటే ఎటువైపుకు రావాలి? కుడివైపుకు రావాలి. ఇప్పుడు నువ్వు కుడివైపుకి వచ్చినప్పుడు ఆ కుడివైపులో లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. ఎందుకు? నువ్వు లోతైన అనుభవాల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని అడ్డుబండ్లు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. నిన్ను ప్రేమించేవాడు నిన్ను దూషించవచ్చు, నీ అయిన వాడు నీకు శత్రువుగా మారొచ్చు, లేకపోతే నీ తోబుట్టులే నీకు విరోధంగా లేచి నీ మీద అపనిందలు వేయచ్చు. అన్ని త్రోవలు నీకు మూయబడి ఏ వైపునకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు కూడా వస్తాయి. వాటిని ఎదుర్కోగలిగితే దేవుడిని తీసుకొచ్చి కుడివైపు నిలబెడతాడు. హల్లెలూయా. ఎక్కడ నిలబెడతాడు? కుడివైపు. ఈ కుడివైపున నువ్వు ఉంటే
ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యములోనికి వెళ్ళండి. ఆ ఆ పిలుపు నీకు రావాలంటే ఏదైనా పర్వాలా, వదులుకో దేవుని కోసం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అసలు ఆయన విడిచిపెడితే ఆయన అసలు మనల్ని పిలిచేవాడే కాదు. నువ్వు అనుకోవచ్చు, ఏంది నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నేను ఎంతగా ఉపవాసాలు ఉంటున్నా, నేను ఎన్ని క్రమాల్లో ఉంటున్నా, నేను అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉంటున్నా, దశంభాగం విషయంలో కూడా యథార్థంగా ఉంటున్నా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేనంటాను, నువ్వు అన్ని విషయాల్లో ఉన్నావు, శ్రమలు నీ చుట్టుముట్టి ఉండొచ్చు, కానీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలబడు. హల్లెలూయా. కొంతమంది కదిలిస్తారు, కొంతమంది కదిలిస్తారు. కదలగాక ప్రభు దగ్గరుండు. అప్పుడు అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా. హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా, లోనికి రా అని చెప్పని అక్కడ అంటాడు. ఒక మాట అంటాడు, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. నేను ఆకలి కొంటిని, నాకు భోజనము పెట్టిదిరి, దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశులయ్యుంటిని, నన్ను చేర్చుకొని, దిగంబరులయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగిలయ్యుంటిని, నన్ను చూడవచ్చిదిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పును. స్తోత్రం కలుగును కానీ వీళ్ళు అంటారంట, అసలు ఎప్పుడు ఎన్ని జరిగినాయి అని అంటే, అల్పులైన ఈ నా సహోదరులలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అంటారంట, నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా, నీకు బట్టలు ఎప్పుడు ఇచ్చావు, నీకు ఆహారం ఎప్పుడు పెట్టావు, నీ దాహం ఎప్పుడు తీర్చావు, నిన్నెప్పుడు పరామర్శించాము, నిన్నెప్పుడు మేము చూడవచ్చాము, నువ్వెన్నడూ మాకు కనపడలేదే అని అంటే, అల్పులైన ఈ నా సహోదరులలో ఏ ఒక్కడగా చేసినా నాకు చేసినట్టు. స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఆకలి తీర్చాలంటే కొన్నిటిని దాటుకొని కుడివైపు అనుభవం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. కొన్నిటిని దాటుకో నీకు అడ్డుగా ఏదుందో దాన్ని దాటుకో. స్తోత్రం కలుగును గాక. వీళ్ళ వలన నీకు నష్టం కలుగుతుందంటే దూరంగా ఉండు. బైబిలే చెప్పింది, శత్రువుకు దూరంగా ఉండండి. వీళ్ళ వల్ల నీకు నష్టం కలుగుతుంది అనుకుంటే దూరంగా ఉండు, తప్పులేదు. వీళ్ళ వల్ల నీకు అవమానం కలుగుతుంది అనుకుంటే దూరంగా ఉండు, తప్పులేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ వల్ల నువ్వు మేలు పొందొచ్చు. నేను అంటాను, దేవుని కంటే మనకు గొప్పవారు ఈ భూలోకంలో ఎవరు లేరు. స్తోత్రం కలుగును గాక. దేవుని కంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరు మనకి లేరు. మనం ఇవ్వాల్సిన మొదటి స్థానం దేవునికి. హల్లెలూయా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకని దేవుని ఆకలి తీర్చాలంటే కుడివైపునకు వచ్చే అనుభవంలో ఉండాలి. ఎక్కడికి రావాలి? కుడివైపునకు వచ్చే అనుభవంలో నువ్వు ఉండాలి. నువ్వు అలా లేకుండా ఉన్నావు అనుకో, నీ వలన. అందుకని యేసుప్రభు అంటాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చేవారయ్యా. బా, ఏమన్నాడండి? కొరాజీనా బెత్సయిదాలకు చేసిన కార్యాలంట అన్యులకు చేస్తే వాళ్ళు మారు మనసు పొంది ఉండేవాళ్ళు అని అంటాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు అదే బాధపడతాడు. ఒకటి, దేవుని ఆకలి తీర్చాలంటే ఏ వైపుకి రావాలి? కుడి వైపుకి. స్తోత్రం కలుగును గాక. రెండవ మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మీ శత్రువు ఆకలి కొనుంటే
అతనికి భోజనము, స్తోత్రం కలుగును గాక. మీ శత్రువు ఆకలి కొని మీ దగ్గరకు వచ్చాడు అనుకో, మీరేం పెట్టాలి? భోజనం. ఎందుకన్నాడు ఆ మాట? యేసుప్రభు అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు అంటే, ప్రేమించమన్నాడా సహవాసం చేయమన్నాడా? శత్రువులతో సహవాసం చేయమన్నాడా ప్రేమించమన్నాడా? అంటే సహవాసం చేయొద్దు, హత్తుకోవద్దు, క్రీస్తు ప్రేమను చూపించండి. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రేమను చూపించండి శత్రువు మీద, చాలు. ఏనాడైనా ఆకలి కొని వచ్చాడు అనుకో శత్రువు, వాళ్ళకి ఏం పెట్టాలి? ఎందుకు పెట్టాలి? యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? పలుమార్లు సిరియన్లు ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలనుకున్నారు, కోరి కోరి యుద్ధం చేయాలనుకుంటున్నారు. యుద్ధం చేయాలని యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఈ సిరియన్లు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ని ఓడించాలని అనుకుంటున్న టైంలో ఇజ్రాయెల్ జాగ్రత్త పడుతున్నారు. ఏమవుతున్నారండి? ఇజ్రాయెల్ ఏమవుతున్నారు? జాగ్రత్త పడుతున్నారు. వాడు ఏమన్నా కోరి యుద్ధం చేయాలనుకున్నాడు, కోరి కోరి వీళ్ళు ఏమవుతున్నారు? జాగ్రత్త పడుతున్నారు. ఇట్లా పలుమార్లు జరిగింది సిరియన్లకి ఇజ్రాయెల్ మధ్యలో. యుద్ధానికి వెళ్తాం ఆగిపోవటం, యుద్ధానికి వెళ్తాం ఆగిపోవటం. ఒకరోజు సిరియన్లందరూ సమావేశమయ్యి, అబ్బాయి మనలో ఎవడో ఉన్నాడురా, మనం యుద్ధం చేద్దాం అనుకుంటున్న విషయాన్ని తీసుకెళ్ళి శత్రువు చెప్పేవాడు ఎవడో ఉన్నాడు, ఎవడరా అని చెప్పని ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉన్నారు. వారిలో ఒకడు అంటాడు, అయ్యా మనలో నుండి వర్తమానము శత్రువులైన ఇజ్రాయేలుకు పంపించేవాడు ఎవడో లేడు, ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరిగినది తెలుసు. ఆ ప్రవక్త ఏ మాట చెబుతాడో రాజు అదే చేస్తాడు. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన మాట రాజు చేస్తాడు. అవునా? అసలు వీళ్ళ మీద యుద్ధం చేసే కంటే అసలు ప్రవక్తనే తీసుకొస్తే ఏ బాధ ఉండదుగా. అతను పట్టుకుందాం అని చెప్పని వచ్చేసాడు సైన్య సమూహంతో, గుర్రములు రథములతో ఎలీషా ఇంటి ముందు వచ్చారు. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ ఎలీషా దగ్గర ఉన్న శిశువు బయటకు వచ్చి ఉదయాన్నే చూడగానే గుర్రములు రథములు ఉన్నాయంట. ఈ మాటలు, అయ్యా శత్రువులు మన మధ్యలోకి వచ్చారు, గుర్రములతో రథములతో వాళ్ళు వచ్చి కూర్చున్నారయ్యా మన ఇంటి ముందు అన్నాడంట. రే నీకేం కనపడుతుందో అన్నాడు. ఏమి లేదయ్యా, గుర్రాలు రథాలు యుద్ధం చేసేవాడు. అవునా? మరొకసారి చూడు, ఏం కనపడుతుంది నీకు? అగ్ని రథములు మన చుట్టూ ఉన్నట్టు కనపడుతుంది. స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ వీడి కళ్ళు తెరువు. వాడు అగ్ని రథాలను చూశాడు. ఇప్పుడు ఈ శత్రువులైన వారికి కళ్ళు మూయబడాలి, వాడికి చీకటి కమ్మాలి అని చెప్పి ప్రార్థన చేస్తే వాళ్ళ చుట్టూ చీకటి కమ్మింది. ఇప్పుడు ఏం చేయమంటావు? వెంటనే ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపాడు. సిరియనులు ప్రవక్త అయిన ఎలీషా ఇంటి ముందుకు వచ్చారు, వాళ్ళని నేను మీ మధ్యలో పంపిస్తున్నాను అన్నాడు. నేరుగా వాళ్ళు బయలుదేరి, అయ్యా రూట్ ఇది కాదు, మన యుద్ధం చేయాల్సింది ఇంకో చోట అని చెప్పని వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టారు? ఇజ్రాయేలు రాజు ఎదుట. ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు అంటాడు ప్రవక్తతో, అయ్యా వీళ్ళు మన మధ్యలోకి వచ్చారు, వీళ్ళని సంపుదామా? స్తోత్రం కలుగును కాక.
ఏళ్ళను సంపుదామని ఇజ్రాయేల్ రాజు అంటే ప్రవక్త ప్రార్థన చేసి ఏమన్నా తెలుసా, వీళ్ళు కళ్ళు తెరువయ్యారు. వీరి కళ్ళు తెరువు అంటే వాళ్ళు కళ్ళు తెరిచేటప్పటికి వారు ఎక్కడున్నారంట, ఇజ్రాయేలు రాజ్యములో నడిబొడ్డులో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. వణికిపోతున్నారు. ప్రవక్త చెబుతున్నాడు, వాళ్ళకి భోజనము తయారు చేసి పెట్టి పంపించండి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అప్పుడు అన్నపానములు తయారు చేసి ఆ శత్రు సైన్యానికి భోజనం పెట్టి వాళ్ళను పంపిస్తున్నప్పుడు వాళ్ళు అన్నారంట, అయ్యా రాజుగారు వస్తామని చెప్పని వెళ్ళి సిరియన్లకి ఇజ్రాయేల్కి ఇంకెన్నడూ యుద్ధం జరగల. స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు అంటాడు, నా శత్రువుని ఇంట నాకు భోజనము సిద్ధపరిచింది. స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? శత్రువు మీద పగ తీర్చుకోవాలా? శత్రువుని ప్రేమించాలా? ప్రేమించాలి అంతే. వాళ్ళు శత్రుత్వం ఉంది, వాడితో కలవద్దు. ప్రేమించండి అంతే, ఏ లోపము లేకుండా. ఏ లోపము లేకుండా ప్రేమించండి. తక్కువగా మాట్లాడుకోవద్దు. శత్రువుకి భోజనము ఏర్పాటు చేయాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనంలో, నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వారికి భోజనము పెట్టుము, దప్పికి ఉన్ని ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదురు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రెండవ ఆఖరి ఏంటంటే, శత్రువుని ప్రేమించడం ద్వారా నీకేమొచ్చింది? ప్రతిఫలం. దేవుని ఆకలి జరుగుతుంది. హల్లెలూయా. దేవుని ఆకలి ఏంటో తెలుసా? ఒకటి, నీవు కుడి వైపునకు రావాలి. ఆల్రెడీ బాప్తిసం పొందిన నాడే నువ్వు వచ్చావు కుడి వైపుకి. వచ్చిన నీవు రెండవదిగా ఏం చేయాలి? శత్రువుని ప్రేమించి వాళ్ళకి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. అప్పుడు దేవుని ఆకలి తీర్చినట్టు. మూడవ మాట చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములను ఫలించును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఇప్పుడు ఏ ఫలం ఉండాలి మనలో? మంచి ఫలం. మంచి ఫలం అంటే యాపిల్ ఫలమా, జామ ఫలమా, అత్తి ఫలమా? ఏంటి ఫలం? అది కాదు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును. ఇప్పుడు మంచి ఫలాలేంటి? బైబిల్లో మంచి ఫలాలేంటి? ఏమండి, మంచి ఫలం ఏంటి? మారు మనసుకు తగిన ఫలం. హల్లెలూయా. అందుకే లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంది. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం ఏముంది? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావు కదా, యేసు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించావు కదా, ఆయన రక్తములో కడగబడ్డావు కదా, పరిశుద్ధ పరచబడ్డావు కదా, కుడివైపునకు వచ్చావు కదా, శత్రువును ప్రేమించి ఆహారం పెడుతున్నావు కదా. ఇప్పుడు నీ ఫలము ఎలా ఉండాలంటే మంచి ఫలం. అదేంది? మారు మనసుకు తగింది. ఏంటో తెలుసా? బయటికి వెళ్ళగానే ఆ మధ్య
నేను గుంటూరులో గుంట గ్రౌండ్ సర్కిల్లో నిలబడ్డా. స్తోత్రం కలుగును గాక. ఒకడు ఫోటో తీసి నాకు పెట్టాడు. నాకు తెలియదు, నా వెనక బ్రాందీ షాప్ ఉంది. ఏ షాప్ ఉంది? బార్ షాప్ ఉంది. ఆడు ఫోటో తీసి నాకే పెట్టి, ఏంటి పాస్టర్ గారు బార్ షాప్ పక్కన ఎదురుగా నిలబడ్డావు, ఎవరన్నా పంపించావా అని అంటున్నాడు. ఓరే నీ దుంపదేగా, నా వెనక ఉన్న సంగతే నాకు తెలియదురా. నేను ఒక వ్యక్తి కోసం ఇక్కడ నిలబడ్డాను. అప్పుడు అనిపించింది, ఓకే, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఫాలోవర్స్ చాలా మంది. మంచిని వెదికే వాళ్ళ కంటే చెడుని వెదికే ఫాలోవర్స్ చాలా మంది. మంచిని చూసేవాడు తక్కువ, చెడుని వెదికేవాడు ఎక్కువ. అందుకే యేసు పట్టాడు, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాని కంట్లో నలుసుని, ఎదుటి కంట్లో ఉన్న కొంచెమే, కానీ మన కంట్లో పెద్ద దూలం ఉండేది. అందుకే వాక్యం అంటుంది, మారు మనసుకు తగిన ఫలం. ఏంటి మారు మనసుకు తగిన ఫలం? చూడండి బైబిల్లో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అంటే ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. స్తోత్రం కలుగును గాక. మారు మనసు ఫలాలకి విరోధకరమైనది ఏదన్నా ఉందా? లేదు. అందుకే గమనించండి, నీవు యేసయ్య ఆకలి నీవు తీర్చాలి అంటే నువ్వు మంచి ఫలము ఫలించాలి. ఆ మంచి ఫలం ఏంటో తెలుసా? ప్రేమ. ఏం కావాలండి? ప్రేమ. ఇతరులతో ప్రేమగా మాట్లాడడం. గమనించండి, మనిషి ముందు వందనాలు చెప్పి మనిషి వెళ్ళిన తర్వాత వీడు పెద్ద దుర్మార్గుడు అన్నట్టుగా ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. అందుకే గమనించండి, నువ్వు మంచి ఫలాలు ఫలించాలి. నువ్వు మంచిగా సంఘంలో ఉండాలి, అందరితో ఐకమత్యం కలిగి ఉండాలి, అందరితో సహవాసం కలిగి ఉండాలి, అందరినీ నువ్వు ప్రేమించాలి, అందరికీ స్తోత్రం చెప్పాలి, అందరినీ ప్రేమగా మాట్లాడాలి. అంతేగాని నేను వేరు వాళ్ళు వేరు అని రాయద్దు. స్తోత్రం కలుగును గాక. నన్ను అడుగుతారు చాలా మంది, నేను పౌలు గారిలా చెబుతా ఎక్కడుంటే. స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలుడు అనడానికో ఇజ్రాయేలుడిని, హెబ్రీడు అనడానికో హెబ్రీడ్ని. మీరు గ్రీక్ దేశస్తులు అంటే గ్రీక్ దేశస్తుడిని, మీరు యూదులు అంటే నేను యూదుడిని. స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఏం నొప్పి లేకుండా ఉంటా నేను. హల్లెలూయా. అందుకే కృపేంటో తెలుసా? కృపేంటో తెలుసా? నన్ను అందరూ అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. నన్ను అందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇందాక పాలెమ్మనీళ్ళు గారు ఫోన్ చేశాడు, అన్నా నీ దగ్గరికి వద్దాం అనుకుంటాను అన్న. అసలు నువ్వు ఫోన్ చేసి రావటం ఏంటన్నా, నీకు ఎప్పుడు ద్వారం తెరవబడి ఉండేది. స్తోత్రం కలుగును గాక. గమనించండి, మంచి మంచి సంపాదించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే మంచి సంపాదించుకోవాలి. ఇంటిలో యోగ్యమైన వాళ్ళంగా మనం ఉండాలి. సంఘములో శ్రేష్టమైన ఉపదేశ క్రమంలో మనం ఉండాలి.
యేసయ్య నీలో కోరుతుంది ఏంటో తెలుసా? కుడి వైపుకు నువ్వు రావాలని, వచ్చిన నీవు శత్రుత్వం పెట్టుకోకుండా ప్రేమించాలని, ప్రేమిస్తున్న నీవు మంచి ఫలము ఫలించాలని. స్తోత్రం కలుగును గాక. మంచి ఫలం ఫలించినప్పుడు చదవండి యోహాను సువార్త 15:8. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. స్తోత్రం కలుగును గాక. నీవు బహుగా 9 ఫలాల్లో నీవు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడంట? మహిమపరచబడతాడు. మహిమపరచబడతాడు. అప్పుడు ఆయన ఆకలిని నువ్వు తీరుస్తావు. నేను అంటాను, నువ్వు సంఘములో ప్రతి క్రమానికి క్రమం తప్పకుండా రా, క్రమం తప్పకుండా ప్రార్థన చేయి, క్రమం తప్పకుండా బైబిల్ చదువు, క్రమం తప్పకుండా దేవుని పరిచర్య చేయి, నమ్మకంగా సంఘంలో ఉండు. కొన్నిసార్లు శిక్షలు పడతా ఉంటాయి, ఓర్చుకో, ప్రభు కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఓర్చుకో. సామెత ఉంది, ఓర్చుకుంటే కోడిగుడ్డు ఎంత అయిందంట? సత్యం. గుడ్డు కొంచెమే, కూర ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మా పాస్టమ్మ గారు చెబుతారు, కాస్త జనం వస్తున్నారంటే కాస్త ఏంటి కాస్త ఏమంటారు, గ్రేవీ ఎక్కువ. స్తోత్రం కలుగును గాక. అలానే ఉండాలి. కనుక ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ప్రభు ఆకలి తీర్చేవారుగా మీరు ఉందురు గాక. ప్రభు కొరకు నిలబడుదురు గాక. దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా ఉపదేశంలో నిలబడుదురు గాక. అందరు తల్ల వంచండి, ప్రభుని అడుగుదాం. అందరు తల్ల వంచండి, ప్రభుని అడుగుదాం. ప్రభా, నన్ను ఆ స్థితిలో నడిపించాయి. నీ ఆకలి తీర్చే వ్యక్తిగా నన్ను చేయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆకలి ప్రభు తీర్చాడు. ప్రభు ఆకలి నువ్వు తీరుస్తున్నావా? ప్రభు ఆకలి తీర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా లేదా? అందుకే కదా ఆయన ఆకలితో అలమటిస్తూ నీకోసం ప్రాణం విడిచాడు కదా, నీకోసమైనా తిరిగి రాచాడు కదా. ఈరోజు ఆ స్థితిలో నుంచని ప్రభునుడుగా. చూడు సమాధిని మూసిన రాయి దల్లింపబడెను, చూడు సమాధిని అందు వేసిన మోద్ర కావలి నిల్చెను దైవస్తుని ముందు. అందు వేసిన మోద్ర కావలి నివసుని ముందు. గీతం గీతం జయ జయ గీతం పట్టి పాడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమద్భవించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమద్భ. వలదు వలదు ఏడువలదు వెల్లుడిగలయకో. వలదు వలదు ఏడువలదు వెల్లుడిగలయకో. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను, ప్రకటించుడి. చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము.
రాజులేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజులే జయమర్పటించెదము అల్లా కయపా పారలు సభలు అల్చు పరుగిడిరి నా కయపా పారలు సభలు అదరుచు పరుగిడిరి ఇంకా భూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ఇంకా భూత ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి ఆ గీతం గీతం అర్థమ కలిసి అందరము ఓ యేసు రాజులేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు హల్లెలూయా జయమర్పటించెదము గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడు జయ వీరుడు రాగా గుమ్మముల్ చక్కగా నడువుడు జయ వీరుడు రాగా మీ మేళ తాళ ఎత్తి ధ్వనించుడి మీ మేళ ఎత్తి ధ్వనించుడి గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదమో యేసు రాజులేచెను హల్లెలూయా జయమర్పటించెదము 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 యేసయ్యా అవును ప్రభు నీ ఆకలి తీర్చే వారుగా మేము ఉండాలి. ఒకటి, కుడి వైపున అనుభవంలోకి రావాలి. 2, శత్రువులను ప్రేమించాలి. 3, మంచి ఫలము ఫలించాలి. అట్టి కృప నాకు దయచేయి. నా కుటుంబం ఫలించాలి, నా పిల్లలు ఫలించాలి, మా సంఘం ఫలించాలన్న అనుభవంలో ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా నేను దీవిస్తాడు. నా దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నిశ్చయముగా తన కృప ద్వారా కార్యము చేస్తాడు. నీకోసమే కదా ఆయన సిలువలో బలియాగమైంది. నీకోసమే కదా ఆయన ప్రాణం పెట్టింది. నీకోసమే కదా సజీవుడిగా లేచింది. సజీవుల మధ్యలో నిన్ను ఉంచింది. ప్రభా, నన్ను ఆశీర్వదించు. నేను నీ బలకు సిద్ధపడుతున్నాను, నన్ను దీవించని ప్రభు పాదాలు పట్టుకుని అడుగు. ప్రార్థన చేసుకుందాం. కుమారి సిస్టర్ ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం మన హృదయములో ఫలించి అభివృద్ధి పొందినట్లు ప్రార్థన.